ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కాపు హాస్టల్స్ ప్రవేశ నోటిఫికేషన్ మొదలైంది. ఈ మేరకు గుంటూరు కాపు హాస్టల్ కార్యదర్శి బాలశెట్టి విజయ్ కుమార్, కాపు సంఘం నాయకులు తాయి శ్రీనివాస్, తాయి సుధీర్, ఎస్ నరేంద్ర తదితరులు వివరాలు అందించారు. నా పేరు బాలశెట్టి విజయ్ కుమార్. నేను గుంటూరు కాపు హాస్టల్ ఇన్ఛార్జ్. ఇది ప్రముఖ విద్యావేత్త మరియు భారతదేశంలోనే గొప్ప సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్న నాయుడు గారి పేరు మీద స్థాపించబడింది. ఇది తెలగబ్దే సంఘం ద్వారా నిర్వహించబడుతుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను గుంటూరు కాపు హాస్టల్ నందు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఈ అడ్మిషన్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో గుంటూరులో ఉండి ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంఫిల్, పిహెచ్డి మరియు ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీఏ, ఎంసీఏ, సిఏ, సిపిటి, అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సి, గ్రూప్స్, సివిల్స్, ఆర్ఆర్బి, బిఎస్ఆర్బి మరియు ప్రవేశ పరీక్షలు డిఎస్సి, బిఈడి ఇటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి గుంటూరులో ఉండి చదువుకునే పిల్లలకు గుంటూరు కాపు హాస్టల్ నందు వసతి మరియు భోజన సదుపాయం తెలగబ్దే సంఘం ద్వారా ఈ గుంటూరు కాపు హాస్టల్లో మేము ఇవ్వబడుతున్నాయి. ఇందుకు గాను మీరు మంగళగిరి నియోజకవర్గానికి గాను ఎవరైనా పిల్లలు గుంటూరు కాపు హాస్టల్లో అడ్మిషన్స్ కావాలి అంటే మన తాయి శ్రీనివాస్ గారు, తాయి సుధీర్ గారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. గుంటూరు కాపు హాస్టల్ ప్రత్యేకతలు ఏంటి అంటే విశాలమైన లైబ్రరీ, ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్స్, సివిల్స్ వీటన్నిటికి సంబంధించిన పుస్తకాలు, అదేవిధంగా మన సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి. దానికి తోడు ఇక్కడ స్టడీ అవర్స్ నిర్వహించబడును. నిష్ణాతులైన అధ్యాపకులు వీళ్ళందరూ వచ్చి వీళ్ళకి కెరియర్ గైడెన్స్ ఇస్తారు. అదేవిధంగా అత్యాధునిక జిమ్ ఫెసిలిటీ కలదు. ఇది గుంటూరులో గోరంట్ల దగ్గర హోసన్న మందిరం దగ్గర ఉంది. మీరు కనుక ఎవరైనా సంప్రదించాలి అనుకుంటే సంప్రదించవలసిన నెంబరు 8686 555 999. దయచేసి కాపు సోదరులందరికీ, కాపు నాయకులకి విజ్ఞప్తి ఏంటి అంటే ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సోషల్ మీడియా, ఫేస్బుక్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి ఇది షేర్ చేయండి. ఎందుకు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాపు హాస్టల్. దీని ద్వారా గత 12 సంవత్సరాలుగా 300కు పైగా మంది కాపు విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ఇటువంటి సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించవలసిందిగా మీడియా తెలగ, బలిజ, ఒంటరి అన్ని కులాలందరి పిల్లలు కలిసి అందరికీ మనకి గుంటూరులోని 12 సంవత్సరాల నుంచి నిర్వహించబడుతున్న మన కాపు హాస్టల్ అంటే అది చదువుకోవటానికి కాపు సోదరులకు, పిల్లలకు అట్లాగే అందరూ కూడా ఈ మంచి ఆలోచన, దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కాపు సోదరులు పిల్లలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే మన వాళ్ళు బాలశెట్టి విజయ్ గారని దాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన మంచి ఆలోచనలతో, మంచి హృదయంతో దీన్ని స్థాపించటం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కాపు విద్యార్థులు మంచి చదువుకొని బాగా భవిష్యత్తులో పై ఉన్నత చదువులు చదువుకొని బాగా ఉండాలనే మంచి ఆశయంతో దీన్ని నిర్వహించటం జరుగుతుంది. ఇది మంచి ఆలోచన, అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మంగళగిరి నియోజకవర్గ కాపు సోదరులందరికీ నా యొక్క నమస్కారములు. గుంటూరులోని గోరంట్ల హోసన్న మందిరం వెనకమాల కాపు హాస్టల్ తెలుగు అభ్యుదయ సంఘం వారి సౌజన్యంతో కాపు సంఘం నాయకులు బాలశెట్టి విజయ్ గారు మరియు ఇతరుల పెద్దల ప్రోద్బలంతో గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క కాపు హాస్టల్ నిర్వహించుకోవటం, అదేవిధంగా గత 3-4 సంవత్సరాల కిందట ఒక హాస్టల్ని నిర్మించుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ హాస్టల్లో ప్రతి విద్యార్థి కూడా ఈ హాస్టల్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత చదువులు అధిరోహించాలని, ప్రతి ఒక్కరు కూడా ఉత్తీర్ణులై ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ హాస్టల్లో గత ఈ 10 సంవత్సరాల్లో 200 నుంచి 300 దాకా చదువుకున్న విద్యార్థులకు జాబులు రావటం చాలా శుభపరిమాణం.
అట్లాగే ముందు ముందు ప్రతి విద్యార్థి కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రతి కాపు విద్యార్థి కూడా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ హాస్టల్ని ప్రతి ఒక్కళ్ళు మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి కాపు విద్యార్థి కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం